అందరికీ నమస్కారం అండి. మనము 22వ తారీఖు పంచాంగం తెలుసుకుందాం. అదే విధముగా 22 నుంచి 28 వరకు మనము వారఫలాలు తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపతేంగ్రీగం స్మరామి. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వస్థస్త్రీ చాంద్రమాణేన విశ్వావసూనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు ఫాల్గుణ మాసము శుక్లపక్షము. ఈ వేళ్ల తిథి పంచమి, తర్వాత షష్ఠీ తిథి వస్తుంది. ఈరోజు వారము భానువారము, నక్షత్రము అశ్విని నక్షత్రము, తర్వాత భరణి నక్షత్రం వస్తుంది. ఈరోజు సూర్యోదయము ఉదయము 5:59 సూర్య అస్తమయము సాయంత్రము 6:32 సూర్యాస్తమయం అవుతోంది. ఇది ఈనాటి 22వ తారీఖు పంచాంగము. ఇక మనము వారఫలము తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారము మేషరాశి వారికి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అదేవిధముగా చిరకాల స్నేహితులతో కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారికి. అదేవిధముగా ఉద్యోగులకు ఉన్నత హోదాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఉన్నటువంటి పదవి నుంచి వేరొక పదవికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధముగా పారిశ్రామిక రాజకీయవేత్తలకు విదేశీ పర్యటన చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ యొక్క మేషరాశి వారు కుటుంబంలో దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క మేషరాశి వారికి. మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకని అయ్యా అంటే వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి మహిళలకు. అదేవిధముగా విద్యార్థులకు అవకాశ ప్రయత్నముగా కొంచెముగా చదువులో వెనకబడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క మేషరాశి వారికి భార్యాభర్తల మధ్య కోర్టు వివాద సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇకపోతే వ్యాపారము వృత్తి ఉద్యోగాల్లో లాభసాటిగా ముందుకు సాగుతూ ఉంటాయి. అదేవిధముగా సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఈ యొక్క మేషరాశి వారికి స్వల్పముగా సంతానము కూడా అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ యొక్క మేషరాశి వారికి అనుకూలమైనటువంటి రంగు ఎరుపు రంగు. కలిసొచ్చేటువంటి వారము బుధవారము. కలిసొచ్చేటువంటి దేవతారాధన ఆంజనేయ స్వామి యొక్క దేవతారాధన. తదుపరి రాశి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి కొన్ని వివాదాలు తీరుతూ ఉంటాయి. కొన్ని వివాదాలు అనగా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, లేకపోతే ఇంట్లో చికాకులు కానీ, బయట సంబంధించినటువంటి గొడవలు కానీ, స్నేహితుల మధ్య గొడవలు కానీ ఏవైతే ఉంటాయో అవి ఆ యొక్క గొడవలు తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధముగా వ్యాపారాలు స్వల్పముగా వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ యొక్క వృషభరాశి వారికి. అదేవిధముగా ఐటీ నిపుణులకు మంచి గుర్తింపులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధముగా విద్యార్థులకు అనుకున్నటువంటి అవకాశాలు ముందుకు సాగేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క వృషభరాశి వారికి ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరికి తీర్థయాత్రలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క వృషభరాశి వారు. అదేవిధముగా వీరు వృషభరాశి వారు ఎవరైతే మహిళలు ఉంటారో వారికి కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు జరిగేటువంటి
అవకాశాలు కూడా ఉంటాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ. కలిసి వచ్చేటువంటి దేవతారాధన గణపతి యొక్క దేవతారాధన. కలిసి వచ్చేటువంటి వారము గురువారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి రుణాలు ఒత్తిడి ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధముగా ఆర్థికముగా రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బు చేజారిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇకపోతే ఆరోగ్య సమస్యలకు వస్తే కుటుంబంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఈ యొక్క మిథున రాశి వారు, వారికి చిన్నగా ఆరోగ్య సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ వారంలో కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేసేటువంటి మిథున రాశి వారు ఎవరైతే ఉంటారో వాహనాలు ఈ వారం కొనకుండా ఆగిపోవడం చాలా మంచిదని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే గృహ నిర్మాణాలు ఎవరైతే చేస్తున్నారో మిథున రాశి వారు, అవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ యొక్క మిథున రాశి వారికి మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతారాధన. కలిసి వచ్చేటువంటి వారము సోమవారము. మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి తండ్రి కొడుకుల మధ్య గొడవలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధముగా బంగారము ఏదైతే మీరు కొనుగోలు చేయాలి అనుకుంటారో ఆ యొక్క వస్తువులు మీరు కొనుగోలు చేస్తారు. వాహనాలు కొనుక్కునే వాళ్ళకి, వాహనాల మీద వ్యాపారాలు చేసుకునే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క వారం చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే వ్యాపారాలు చేసుకునేటువంటి కర్కాటక రాశి వారు ఉన్నారో వారికి స్వల్పముగా వ్యాపారం నడిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధముగా పుత్ర సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఈ వారము స్వల్పముగా మీకు కొన్ని దోషాలు ఉండటం వలన ఈ యొక్క వారం ఆగటం చాలా మంచిదని అయితే మనం తెలుసుకోవచ్చును ఈ యొక్క కర్కాటక రాశి వారు. అదేవిధముగా కోర్టుకు సంబంధించినటువంటి భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ భూ వివాదాలు కోర్టు కేసుల్లో నెగ్గేటువంటి అవకాశం కూడా ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. అదేవిధముగా మీకు ఏవైతే వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు మీరంతా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెద్ద రాజకీయ నాయకుల దగ్గర నుంచి అదేవిధముగా పెద్ద ఉద్యోగాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధముగా దేవాలయాల్ని సందర్శించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన దక్షిణామూర్తి. మీకు కలిసి వచ్చేటువంటి రంగు పసుపు పచ్చ. మీకు కలిసి వచ్చేటువంటి వారము శుక్రవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి దీర్ఘకాలికమైనటువంటి రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. మీరు ఎవరైతే బయటికి అప్పులు ఇచ్చారో ఆ అప్పులు తీసుకురావడం చాలా కష్టముగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి. అదేవిధముగా కుటుంబంలో చిన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అదేవిధముగా కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే మీ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి చిన్న కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు బయటపడుతూ ఉంటాయి సింహరాశి వారికి. అదేవిధముగా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే వివాహానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నము అనుకూలిస్తుందనైతే మనం చెప్పుకోవచ్చును. ఎవరైతే సింహరాశి వారు నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉన్నటువంటి నిరుద్యోగ బాధలు పోతాయని కూడా మనం చెప్పుకోవచ్చును. అదేవిధముగా వృత్తి వ్యాపారాల్లో చూసుకుంటే వ్యాపారాలు లాభసాటిగానే సాగుతాయి. కానీ ఆ యొక్క డబ్బు నిలుపుకోవడమే కష్టంగా ఉంటుంది సింహరాశి వారికి. అదేవిధముగా ఎక్కువగా వైద్యులను కళాకారులను కలిసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఈ యొక్క సింహరాశి వారికి. ఎవరైతే వివాహం చేసుకోవాలని చెప్పి భార్య వైపు ఉన్నటువంటి ఆస్తి కూడా వచ్చేటువంటి
అవకాశము స్వల్పంగా ఉన్నది ఈ యొక్క సింహరాశి వారికి. అదే విధముగా మీరు ఈ వారము వాహనాలు కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వాహనాలని పోస్ట్ పోన్ చేసుకోవటం అయితే చాలా మంచిదని అయితే మనం చెప్పుకోవచ్చును. మీకు కలిసి వచ్చేటువంటి వారము శనివారము. కలిసి వచ్చేటువంటి దేవతారాధన శివ యొక్క దేవతారాధన. శివుడికి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ యొక్క సింహరాశి వారికి. కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు. తదుపరి రాశి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి వారికి బంధువుల చేయూత లభిస్తుంది. అదే విధముగా కొత్త స్నేహితులు పరిచయాలు పెరుగుతాయి. సంఘములో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అదే విధముగా సంఘములో ఉన్నటువంటి స్నేహితులతో చిన్న చిన్న వివాదాస్పదమైనటువంటి గొడవలు పెరుగుతాయి. అదే విధముగా ఈ యొక్క కన్యారాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనపడతాయి. తరచుగా వైద్యులను కలవాల్సి వచ్చేటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు కన్యారాశి వారు. టెక్నికల్ రంగం వారు నైపుణ్యతను ప్రదర్శిస్తారు. ఇంకొకటి ఈ యొక్క మీ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో మీ భాగస్వాములతో చిన్న చిన్న వివాదాస్పదమైనటువంటి గొడవలు చిలికి చిలికి గాలి వానైనట్టు ఆ యొక్క గొడవ కూడా వానలా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇంట్లో ఆశ చూసి గొడవలు పడేటువంటి అవకాశాలు చూసుకుంటే చాలా మంచిది ఈ యొక్క కన్యారాశి వారు. మీకు భూ వివాదాస్పదమైనటువంటి చికాకులు గొడవలు ఏవైనా ఉంటే ఈ యొక్క కన్యారాశి వారికి ఈ వారం తీరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఏవైతే ఉంటాయో భార్యాభర్తల మధ్య అవి కూడా తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధముగా మీకు కలిసి వచ్చేటువంటి వారం గురువారము. మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన దత్తాత్రేయ స్వామి యొక్క దేవతారాధన. మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి తులారాశి. ఈ యొక్క తులారాశి వారికి బంధువుల నుండి శుభవార్తలు వింటారు. అదే విధముగా అనుకోని ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. మీరు ఏవైతే కొత్త వాహనాలు కొనాలి అనుకుంటున్నారో ఆ వాహనాలన్నీ కూడా పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. అదే విధముగా ఎవరైతే ఈ యొక్క రుణాలు అంటే ఉన్నటువంటి అప్పు కంటే రెట్టింపు అప్పు చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఈ యొక్క తులారాశి వారు. అదే విధముగా నూతన ఇళ్ళని కట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ యొక్క తులారాశి వారికి. అదే విధముగా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులకు ఉద్యోగ లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి పదవులు పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క తులారాశి వారికి. అదే విధముగా మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ఆ యొక్క లాభం వలన మహిళలు ఈ వారం చాలా సంతోషంగా ఉంటారు తులారాశి వారు. అదే విధముగా ఎవరైతే పారిశ్రామికవేత్తలో ఉంటారో వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. మంచి మంచి పుణ్యక్షేత్రాలు దేవాలయాలు సందర్శించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క వారము. ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు సముద్ర స్నానం చేయటం వలన చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుందని అయితే మనము చెప్పుకోవచ్చును. అదే విధముగా మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన దుర్గాదేవి యొక్క దేవతారాధన. మీకు కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు. మీకు కలిసి వచ్చేటువంటి వారము శుక్రవారము. అదే విధముగా తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరికైతే టీబీ అదేవిధంగా షుగరు డయాబెటిక్స్ ఇలాంటివి ఏవైతే వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా స్వల్పముగా కనపడుతున్నాయి. ఏదైతే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉన్నాయో వాటికి సరైన వైద్యం దొరికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధముగా వ్యాపారం వృత్తి చేసుకునేటువంటి వాళ్ళకి వ్యాపారాలు అప్పుల్లో సాగుతాయి. ఉన్నటువంటి అప్పుల కంటే మరింత అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితికి వస్తుంది వ్యాపారస్తులకి. అదే విధముగా ఎవరైతే ఇంటి నిర్మాణం మొదలు పెడదామని అయితే అనుకుంటారో ఆ యొక్క ఇంటి నిర్మాణము సగములో ఆగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క
వృశ్చిక రాశి వారికి కొత్త వ్యాపారాలు చేపడతారు, కానీ దాంట్లో లాభాలు అయితే స్వల్పముగా ఉంటాయి. అదే విధముగా ఎవరైతే భూ వివాదాస్పదమైనటువంటి గొడవల్లో ఉంటారో వారికి స్థిరాస్తి లభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మహిళలకు. అదే విధముగా మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన దక్షిణామూర్తి, మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ, మీకు కలిసి వచ్చేటువంటి వారము మంగళవారము. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సోదరులతో అనుకోనిటువంటి గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే విధముగా కుటుంబంలో తండ్రితో కూడా గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి. ఎవరైతే ఈ యొక్క ధనుస్సు రాశి వారు వాహనాలు కొనాలి అని చెప్పి అనుకుంటారో వారికి వాహనాలు కొనుగోలు చేయడం ఆగడం చాలా ఉత్తమం అయితే మనం చెప్పుకోవచ్చును. అదే విధముగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు దేవాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి ఆరాధన చేసుకోవటం చాలా మంచిదని కూడా మనం చెప్పుకోవచ్చును. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టేటువంటి ముందు దేవాలయానికి వెళ్ళి రుద్రుడికి అభిషేకం చేయించుకోవటం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అదే విధముగా మహిళలకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం చాలా దూరమైనటువంటిది గొడవలకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ యొక్క సంతానము కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ యొక్క వారము సంతానం కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నూతనంగా వివాహం చేసుకునేటువంటి వాళ్ళకి ఈ వారము చాలా మంచిదని అయితే మనము చెప్పుకోవచ్చును. నూతనంగా ఇళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళకి ఈ యొక్క వారములో చక్కగా ఇంటిని మొదలుపెట్టి ముందుకి కొనసాగిస్తూ ఉంటారు. అదే విధముగా ఈ యొక్క రాశివారు రుణాలు ఎవరికైతే ఇచ్చి ఉంటారో ఆ రుణాలను తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు. అదే విధముగా ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి వారము సోమవారము, కలిసి వచ్చేటువంటి దేవతారాధన నవగ్రహ స్తోత్రము, కలిసి వచ్చేటువంటి రంగు నీలిరంగు. తదుపరి రాశి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి దూరపు బంధువుల ద్వారా కొంత సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. అదే విధముగా వీరికి ఉన్నటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల స్నేహితులతోనూ కుటుంబంలో ఉన్నటువంటి వారితోనూ పరిచయాలు తగ్గిపోతాయి. ఇంకొకటి దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగాలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ యొక్క ప్రయత్నాల మధ్యలోనే ఆగిపోతాయి. అదే విధముగా చిన్న చిన్న చిక్కులు చికాకులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ యొక్క మకర రాశి వారికి. ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఉన్నటువంటి పదవికి చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే విధముగా ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి అధికారులు ఎవరైతే ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో వారికి ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన కుజుడి యొక్క దేవతారాధన. అదే విధముగా మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చేటువంటి వారము మంగళవారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారికి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఉన్నటువంటి వివాహ సంబంధమైనటువంటి బాధలు తొలగిపోతాయి. అదే విధముగా సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో చిన్న చిన్న దోషాల వలన సంతానము స్వల్పముగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే విధముగా ఈ యొక్క కుంభరాశి వారి వృత్తి వ్యాపారాలు స్వల్పముగా ముందుకు కొనసాగుతూ ఉంటాయి. ఇంకొకటి మీకు అనుకున్నటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని వెనక్కి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఈ యొక్క కుంభరాశి వారికి. అదే విధముగా ఈ యొక్క కుంభరాశి వారు దాన ధర్మాదులు చేయటం వలన మీకు ఉన్నటువంటి ఈ వారంలో ఉన్న దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది. ఇంకొకటి ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కుంభరాశి వారు రుద్రుడికి ఆరాధన చేయడం వల్ల చాలా మంచిది. మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన పృథ్వీలింగానికి రుద్రాభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది.
అదే విధముగా మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఆ యొక్క శనేశ్వరుడికి ఇష్టమైనటువంటిది నీలి రంగు. మీకు కలిసి వచ్చేటువంటి వారము గురువారము. తదుపరి రాశి మీనరాశి. ఈ యొక్క మీనరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో స్వల్పముగా లాభదాటిగా సాగుతూ ఉంటాయి. ఎవరైతే వివాహం చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారో వారి యొక్క వివాహము ఒక కొలిక్కి వస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చును. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాస్పదాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారము ఎవరైతే ఉద్యోగానికి ఇంటర్వ్యూలకు వెళతారో మీకు ఉన్నటువంటి ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు స్వల్పంగా కనపడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క మీనరాశి వారికి ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏ వృత్తిలో అయినా సరే. అదేవిధముగా ఈ యొక్క మీనరాశి వారు వాహనాల మీద ప్రయాణాలు తగ్గించుకుంటే చాలా మంచిదని అయితే మనం చెప్పుకోవచ్చును. ఎవరైతే నూతన వాహనాలు నూతన ఇళ్ళని కొనాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారో మీకు రుణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే కలుగుతాయి. ఈ యొక్క మీనరాశి వారికి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధముగా మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన ఆంజనేయ స్వామి యొక్క దేవతారాధన. మీకు కలిసి వచ్చేటువంటి రంగు నెమలి పింఛము రంగు. అదేవిధముగా మీకు కలిసి వచ్చేటువంటి వారము బుధవారము. అదేవిధముగా ఈ యొక్క పాల్గొన మాసంలో వచ్చేటువంటి హోళీ పండుగ రోజున మన యొక్క రామాలయాలన్నిటిలో కూడా హోళీ ముందు రోజు కానీ హోళీ రోజు కానీ వసంతోత్సవం అనేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మన భద్రాచలం కానీ, ఒంటిమిట్ట కానీ, యాదగిరిగుట్ట కానీ, వేదాద్రి కానీ, మిట్టపల్లి కానీ ఇలాంటి దేవాలయాల్లో స్వాములకు చక్కగా వసంతోత్సవం చేస్తూ ఉంటారు. ఇలాంటి వసంతోత్సవ కార్యక్రమాలు ఆ యొక్క దేవాలయాలకు వెళ్ళి మనమందరూ కూడా సందర్శిద్దాము. అదే విధముగా హోళీ రోజు హోళీ ఆటలు మనందరికీ కూడా తక్కువగా తెలుసు. దాని గురించి హోళీ రోజు గురించి విశిష్టత విశేషము కావాలి అంటే మన యొక్క ఛానల్లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు హోళీ పూర్ణము గురించి విశిష్టత తెలియజేయడం జరుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః.